ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనము. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసే క్రీస్తు, మనందరి జీవితాలకు యేసే క్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు ద్వారానే మనము రక్షించబడతాము. క్రీస్తు రక్తము ద్వారానే మనము రక్షించబడతాము. క్రీస్తు క్షమాపణ ద్వారానే మనము రక్షించబడతాము. క్రీస్తు అంటే ఎవరో కాదు, యేసే క్రీస్తు. దేవునికి స్తోత్రం అని ఎవరు చెబుతున్నారంటే లేఖనాలు చెబుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఎవరు ఆ వ్యక్తి అంటే అతని పేరు అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో. ఇతని పేరు అపోల్లో. ఇతడు ఒక యూదుడు. ఇతడు ఎఫెసునకు వచ్చి అతడు ఉన్నాడు. అయితే ఇతడు ఒక విద్వాంసుడు. ఈ లేఖనాల యందు మంచి ప్రావీణ్యుడై ఉన్నాడు. అంటే లేఖనాలను ఆవపోసన పట్టినటువంటి వానిగా ఇతను ఉన్నాడు. మంచి విద్వాంసుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇతడు యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరిగి ఉన్నాడు. కానీ ఇతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశించే ఆత్మ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇతని ఆత్మలో ఒక తీవ్రత ఉంది. ఆ తీవ్రత ఏమిటి అంటే యేసు గురించి ప్రకటన చేయాలి, యేసు గురించి ప్రకటించాలి అనే ఒక తీవ్రమైనటువంటి ఒక తీర్మానము తీసుకున్నటువంటి ఇతను అపోల్లో. ఇతడు యేసును గురించి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ బోధిస్తూ ఉన్నాడు అంటే ప్రతి సమాజ మందిరంలో కూడా ఇతడు బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరము అంటే అనేకులు వచ్చి కూర్చునేటువంటి మందిరాలలో ఇతడు ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజులలో పరిస్థితి ఏమిటండి? మొదటి అపోస్తులాల కాలము నాటి పరిస్థితి ఏమిటి? ఎక్కడ క్రైస్తవులు కనబడినా కూడా అక్కడ వారిని హింసించేటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికింకా క్రీస్తు ప్రేమ వాళ్ళు చూడలేదు. అప్పటికి ఇంకా క్రీస్తు స్వస్థపరుస్తాడని వారింకా ఎరగరు. అప్పటికి ఇంకా క్రీస్తు రక్షకుడని వారు ఎరగరు. అప్పటికి ఇంకా క్రీస్తు మాత్రమే పరలోకానికి నడిపించే ఏకైక దేవుడు అని వారు ఎరగరు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసే అని వాళ్ళు ఎరగరు గనుక యేసు అంటే ఎవరు? ఇదేదో కొత్త మతం, ఇదేదో కొత్త దేవుడు అన్నట్టుగా చూశారు. కానీ యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అనే రీతిలో వారు చూడలేకపోయారు. అందుకని చెప్పి ఆ రోజులలో వాళ్ళు క్రైస్తవులను ఎంతో బాధించేవారు, చిత్రవదలకు గురి చేసేటువంటి వారిగా వారున్నప్పటికీ కూడా ఇతడైతే ధైర్యముగా ముందుకొచ్చి క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క కార్యాలను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. క్రీస్తు గురించి మాట్లాడడం ఏంటి? క్రీస్తు గురించి సాక్షిగా నిలబడడం ఏమిటి అంటే ఆ రోజుల్లో అది సాధారణమైనటువంటి విషయం కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజంటే అది గొప్ప విషయం కాకపోవచ్చునేమో, కానీ ఆ రోజులలో మాత్రము అది ఖచ్చితంగా ఎంతో తెగింపుతో కూడినటువంటి విషయము. అతని ఆత్మ యందట బహు తీవ్రత కలిగి ఉన్నాడంట. ఇదే అధ్యాయము 25లో రాయబడి ఉంటుంది. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి,
దేవునికి స్తోత్రం. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడనారంభించెను. దేవునికి స్తోత్రం. చూసారా, ధైర్యముగా మాట్లాడుతున్నాడంట క్రీస్తుని గురించి ఆ రోజులలోనే. దేవుని బిడ్డ, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేమిటంటే, అతడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా క్రీస్తుని గురించి. నీకు తెలిసిన వారికి ఎంతమందికి క్రీస్తుని గురించి, ఆయన రక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? క్రీస్తు గురించి నీకు తెలుసు, నువ్వు తెలుసుకున్నావు. కానీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు అంటున్నాడు కదా. నీ పొరుగువాడిని ప్రేమించే నువ్వు నీ సహోదరుణ్ణి ప్రేమించవా? నీ సహోదరిని ప్రేమించవా? నీ బంధువులను ప్రేమించవా? నీ ఇంటివారిని నువ్వు ప్రేమించవా? వారికి నువ్వు సువార్త చెప్పవా? క్రీస్తు గురించి చెప్పవా? అతడు ప్రాణము పోయే పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు అపోల్లో అనేటువంటి ఆ భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, అతను మాట్లాడుతోంది మనుషులతో, 2 3 కాదండి, సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటిది నీవును నీ ఇంటి వారును మరి దేవుణ్ణి ఆరాధించున్నట్లుగా నీ ఇంటి వారికి నువ్వు సువార్త చెబితే ఎంత బాగుంటుంది. దేవుని బిడ్డ, ప్రయత్నం చేసి చూడు. నీ ఇంటివారు మారాలి, దేవుని వైపుకు తిరగాలి, అందరూ దేవుణ్ణి ఆరాధించాలి. నీ స్నేహితులకు కూడా చెప్పి చూడు, వారిని కూడా మార్చే ప్రయత్నము చెయ్యి. క్రీస్తులోనికి వచ్చిన వాడు చెడ్డ పనులు చేయడు కదా. క్రీస్తులోనికి వచ్చిన వాడు చేసేవన్నీ కూడా మంచి పనులే కదా. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే మంచి మార్గమే కదా మన మార్గం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మంచి మార్గమే కదా మన మార్గం. మరి ఇంత మంచి మార్గంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోవడము, అంతేకాదు పరలోకానికి నడిపించే దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించుకోవడం, ఇది ఒక క్రైస్తవురాలిగా ఇది నీ కనీస బాధ్యత. ఇది మినిమం ఇది నీ బాధ్యత, కనీస బాధ్యత ఇది. దేవునికి స్తోత్రము. మినిమం రెస్పాన్సిబుల్ ఇది నీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇతను బోధించే బోధన బట్టి, ఇతను ఆరాధించే ఆరాధనని బట్టి వీరిని ఎవరు చూశారంటే ప్రిస్కిల్లా అకుల ఇతన్ని చూసి అతన్ని చేర్చుకొని అతనికి పూర్తిగా దేవుని మార్గం అంటే ఏమిటి అనే విషయాలను పూర్తిగా అతనికి విశదపరిచారన్నమాట. అంటే అర్థమయ్యేటట్లుగా దేవుడంటే ఏంటి, దేవుని మార్గాలంటే ఏమిటి అని అతనికి ఈ విషయాలన్నీ కూడా విశదపరిచారు. అతడు తర్వాత అకయాకు పోవలసి వచ్చిందనమాట. అతడు అకయాకు పోవలసి వచ్చినప్పుడు అక్కడ సహోదరులను మరి ప్రోత్సాహపరుస్తూ మరి శిష్యులు ఏం చేశారంటే అక్కడికి ఒక లేఖ రాశారు. అక్కడికి లేఖ రాసినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక, ఇతను అక్కడికి వెళ్ళి ఇతడు దేవుని కృపతో నింపబడ్డాడండి. ఇతడి మీద దేవుని కృప నిలిచి ఉంది. అందుకని చెప్పి విశ్వాసము కలిగి ఉన్న వారందరికీ కూడా ఇతడు చాలా సహాయం చేశాడు. సహాయం చేయటమే కాదు, ఇతడు క్రీస్తుని గురించి, యేసుక్రీస్తుని గురించి వారికి మంచి బోధలు చేశాడు. మంచి బోధలు చేసి, అంతేకాకుండా ఇక యూదులతో వాదాలకు కూడా దిగాడు ఇతడు. ఎక్కడో తెలుసా? బహిరంగంగా యూదులతో వాదానికి దిగి గట్టిగా ఖండించాడు కొన్ని విషయాలను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చెయ్యలేనిది ఏమిటంటే కొన్నిసార్లు అలా గట్టిగా గద్దించలేం, గట్టిగా ఖండించలేం. ఎందుకంటే ఖండిస్తే ఒకవేళ వాళ్ళు మనసులో నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో అని చెప్పి అవతల వాళ్ళు మనతో తప్పు చెప్పినా కూడా కొన్నిసార్లు మరి తలకాయ ఊపి వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అని. కానీ ఈ అపోల్లో మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా యూదులందరినీ కూడా కడిగి పడేస్తున్నాడు, ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆయన యొక్క తెగింపు, ఆయన యొక్క ధైర్యాన్ని కానీ మనం చూసినట్లయితే అది చాలా గొప్పదిగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, క్రీస్తు గురించి నువ్వు కూడా నేను కూడా అలాంటి ధైర్యవంతులముగా, అలాంటి తెగింపు కలిగిన వారముగా ఉండడం అనేది ఎంతైనా కూడా ప్రభువుకి అది మహిమకరంగా ఉంటుంది.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలా అని చెప్పి మూర్ఖంగా వెళ్ళమని కాదు, మూర్ఖంగా ప్రవర్తించమని కాదు, మూర్ఖంగా వాళ్ళు అవును అంటే నువ్వు కాదు అని, వాళ్ళు కాదు అంటే నువ్వు అవును అని మాట్లాడమంటం కాదు, కానీ జ్ఞానంగా, తెలివిగా, యుక్తిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాక్యానుసారంగా, జ్ఞానముగా, తెలివిగా, వాక్యానుసారంగా అవతల వారికి వాక్యం అర్థమయ్యేటట్లుగా బోధించి వారిని రక్షణలోనికి నడిపించుకోవడం అనేది నేటి క్రైస్తవుల ఇది మినిమం రెస్పాన్సిబిలిటీ, కనీస బాధ్యత. కాబట్టి మన ఇంటి వారిని, మన బంధువులను, మనకు తెలిసిన వారందరినీ కూడా ప్రభువులోనికి మనము నడిచి ఉన్నట్లుగా వారిని ప్రోత్సహిద్దాము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవానికి స్తోత్రాలు. అపోల్లో ఎంత గొప్ప ఆసక్తి గలవాడు తండ్రి. ప్రార్థన అంటే ఆసక్తి, దేవుడంటే ఆసక్తి. యోహాను ద్వారా బాప్తిజం పొందాడు, కానీ నీ గురించి తెలుసుకున్నప్పుడు చెప్పకుండా, బోధించకుండా, మాట్లాడకుండా ఉండలేకపోయాడు తండ్రి. దేవా, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము దేవా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద కూడా నీ హస్తము ఉంచండి. ఈ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి, దీవించి, మీ రెక్కల నీడలో దాచి ఈ రోజంతా నీ బిడ్డలకు మేలు, దీవెన, ఆశీర్వాదము, క్షేమము కలుగు చెయ్యమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు, జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.